సో మీరు బీఆర్ఎస్ పార్టీలో హ్యాపీగానే ఉన్నారా? నేను హ్యాపీగా ఉన్నా. సో అసలు ఎందుకని బీజేపీలోకి వెళ్ళాల్సొచ్చింది? రాజేందర్ అన్న హ్మ్. ఇష్యూ ఇట్లా బయట ఆయనను బయట సస్పెండ్ చేయడం. అట్లాగే నాకు గూడా కొద్దిగా ఫీలింగ్ కలిగింది. అంటే అరే నేను డే 1 నుంచి అంత కష్టపడి పని చేసినాం గదా! మనకు డిస్కస్ చేయలేదా అవకాశాలు మరి ఎవరితోని పార్టీలో ఇగ అప్పుడు? అప్పుడు కేసీఆర్ గారేమో బిజీ ఉండిరి. ఎవరి బాధ్యతలలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అప్పుడు అవకాశం రాలేదు మాట్లాడేటువంటి. పార్టీ మారడానికి అది అవకాశం అనుకున్నారా? మారాలని నేను మారలే. హ్మ్. కేసీఆర్ అంటే ఈటెల రాజేందర్ అన్న పార్టీ మారతా అని అనలేదు. అచ్చా! సస్పెండ్ కాగానే నేను అన్నతో పాటు హ్మ్. ఉన్నా. అంటే అంతకుముందు మాకు ఆ జిల్లా మంత్రిగా ఉన్నాడు. హ్మ్. నేను జెడ్పీ చైర్మన్‌గా ఉన్నా. హ్మ్. అట్లా ఏదైనా అవసరం ఉన్నది అని అంటే ఫోన్‌లు గానీ, ఏదైనా లెటర్ కానీ ఎవరికన్నా ఏదన్నా ఇష్యూ వచ్చిందంటే అన్న దగ్గరికి తీసుకుపోయేవాళ్ళం, మాట్లాడిచ్చేవాళ్ళం. ఆ అటాచ్‌మెంట్ ఉంది ఆ ఫ్యామిలీ తోటి. హ్మ్. కాబట్టి ఇట్లా సస్పెండ్‌గా అయిండు అని అనంగానే రమ్మనంటే ఆళ్ళ మిసెస్ గూడా నాకు బాగా క్లోజు. హ్మ్. అయితే తను ఫోను జేసి రమ్మని అనంగానే అట్లా వెళ్ళడం అనేది జరిగింది. పోయిన తర్వాత ఇగ అన్న బీజేపీ వైపు వెళ్ళడము, చేయడం. అట్లా పోయిన టైంలో ఇగ సో మీడియాలో గూడా తుల ఉమ ఈటల రాజేందర్ వెంట ప్రయాణం అయితుంది. అది ఇది అనే పద్ధతిలో సోషల్ మీడియాలో గూడా బాగా వచ్చేసరికి ఇగ ఎట్లాగో మళ్ళా ఈ పార్టీలో మరి ఎట్లా రెస్పాండ్ అయితారో మనకు తెలవదు గదా! అనే అదే దాంతోటి నిజం చేసారా? అట్లా నేను అన్నకు హ్మ్. సపోర్ట్‌గా అట్లా వెళ్ళినా గానీ అక్కడ గూడా నేను సంతోషంగా, సంతృప్తిగా పోలే.